డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించని. సమయం చెబుతుంది అన్నిటిని మరిచి నన్ను అనుసరించని. భవిష్యత్తు చెబుతుంది అన్నింటిని మరిచి నా కోసం శ్రమించని. కానీ దేవుడు చెప్తాడు అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటానని. రావణ రాజ్యంలో విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేది ముఖ్యం. ఈ జీవితం చాలా చిన్నది నేస్తమా. ఈ జీవం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు రాలుతుందో తెలియదు. మనం ఉన్నంతకాలం ఇతరుల జీవితాల్లో విషం కక్కకుండా నలుగురిలో మంచివారిగా జీవిద్దాం. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతుంది స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్చిన విద్య ఎలాంటిదో. జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటే ఈ 2 సూత్రాలు పాటించాలి. క్షమించలేని వారిని మరిచిపోవాలి, ఇక మరిచిపోలేని వారిని క్షమించేయాలి. అర్చకుడికి 10 రూపాయలు ఇస్తే భక్తుడిగా చూశాడు. అదే 10 రూపాయలు బిచ్చగాడికి ఇస్తే దేవుడిలా చూశాడు దండం పెట్టి. అమ్మ చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలో అమ్మ నీకు ఒక మంచి విషయాన్ని చెప్పకని చెబుతుంది. అందని వాటి కోసం ఆశపడకు, చేతిలో ఉన్న దాన్ని తిను తృప్తిగా అని. నింద నిజమైతే తప్పుదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. మన శక్తిని వ్యర్థమైన మాటలతో వృధా చేయకండి, మౌనంగా ధ్యానము చెయ్యండి. నీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోండి, మీ శక్తిని పెంపొందించుకోండి. ప్రగతికి అర్థం అదే. అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బతికి ఉన్నంతకాలం మనిషికి అవసరం ఉంటుంది. కొంచెం బుర్రలు వాడండి. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు కలిసి ఉండడం నేర్చుకోండి. భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? మనం రాసేది నలుగురు చేసేంతగా ఉండాలి, లేదా మనం చేసేది నలుగురు రాసుకునేంత గొప్పగా ఉండాలి. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అపనమ్మకముతో పనిని మొదలు పెట్టకు, ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. దేవుడు వస్తువులను వాడుకోవడానికి, మనుషులను ప్రేమించడానికి సృష్టించాడు. కానీ మనమే వస్తువులను ప్రేమిస్తున్నాం, మనుషులను వాడుకుంటున్నాం. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడమే. మనం మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలివేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండి బ్రతకవలసిందే. ప్రేమించడం అంటే ప్రేమలో ముంచడం కాదు, నీలో ఉన్న ప్రేమను మరో మనసుకు పంచటం. నీ కష్ట నష్టాల్లో ధైర్యంగా నేను ఉన్నాను అనే విశ్వాసం కల్పించడం. నిత్యం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, నిరంతరం కష్టించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. ఆకలి రుచి కోరదు, శుచి చూడదు, కాసిన్ని పచ్చడి మెతుకులతో కడుపు నింపితే చాలనుకుంటుంది. ఆహారాన్ని వృధా చేయకండి. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇది లోకం పోకడ. ప్రపంచం మారొచ్చు, నిజం మారదు. బంధాలు మారొచ్చు, ప్రేమ మారదు. మనుషులు మారొచ్చు, మన అనుబంధం మారదు. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదటి కూటికి లేనివారే అని మరవకు. నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అవసరమని వదిలేస్తారు. నీ బాధను అర్థం చేసుకోమని ఎవరిని అడగకు, ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ వాళ్లకు అర్థం కాదు. ఇది నిజం.
నోరు లేని హుండీకి నోట్లతో సత్కారం చేస్తాము. నోరార అడిగే యాచకునికి చీ అంటూ చీదరిస్తాం. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరు రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్నచూపు చూడకండి. సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే. విజయాలకు మూలం నీ మనసుకు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమి చేయలేదు. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగా కనిపిస్తా. లోకం నాలో లేదు, నువ్వు నన్ను చూసే విధానములో ఉంది. ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు. అందరూ అవకాశవాదులి. ఓపికతో శరణు వేడు, చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతి అక్కడే. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూసిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు. ఇద్దరు తల్లిదండ్రులు కలిసి 10 మంది పిల్లలకు అన్నం పెట్టేవాళ్ళు. అదేంటో తెలియదు కానీ 10 మంది పిల్లలు కలిసి ఇద్దరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేకపోతున్నారు. నన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకునే వారికి నేను 100 అడుగుల దూరంగా ఉంటా. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ దేవుడు తప్పకుండా ఉంటాడు. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. ఒకరి గురించి మంచి చెప్పకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చెప్పకండి. ఎందుకంటే టైంపాస్గా మీరు చెప్పే చెడు వల్ల ఒకరి జీవితం నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది ముఖ్యం కాదు, బతికినంత కాలం ఎంతో సంతోషంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులో కాదు, మనసులో ఉంటుంది. భార్య మాట భర్త వినాలే, భర్త మాట భార్య వినాలే. ఇరుగు పొరుగు వారి మాటలు అసలు వినకండి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానియకండి. నీవు మోసే అంత సంపాదన నీ దగ్గర ఉన్నా నిన్ను మోసే నలుగురు లేకుంటే నీ జీవితం వృధా. ప్రస్తుత కాలంలో కొంతమంది మనుషులు మనస్తత్వం ఏంటో తెలుసా? మనం బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తమ తప్పులు దాచుకొని ఎదుటివారి తప్పులను వెతుకుతారు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపుకు మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. చెట్టు నిండా పళ్ళున్న మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది, కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడు సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. తల వంచి ఒకసారి నన్ను చూడు, మరలా నిన్ను తల ఎత్తకుండా చేస్తాను అని మొబైల్ అంటే, తలదించి నన్ను చూస్తే ఎప్పుడు తలదించకుండా చేస్తానని పుస్తకం అంటుంది. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసినది దాన్ని ఆ భగవంతుడు మనకు రానివ్వడు. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండూ అపురూపమైనవే. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు ఆలోచనలు మాత్రమే. కంటిలోంచి వచ్చే నీరు అందరికీ కనిపిస్తుంది, గుండెలో ఎంత బాధ ఉందో ఎవరికి తెలియదు. అందుకే కావలసిన వారి దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ బాధను దాచేస్తారు. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మి మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు అనుకోము?
ఇతరులను చూసి మనం అసూయ పడుతున్నామంటే వారికన్నా మనం తక్కువ అని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్థం. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోము? కదలిని బొమ్మని కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. కొడుకు కూతురు ఇద్దరు సమానమే. కొడుకు ఎక్కువ కాదు, కూతురు తక్కువ కాదు. కొడుకు బాధ్యతలు పంచుకుంటే కూతురు అనురాగం పంచుకుంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గర ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్లకు మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం. తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా అనిపిస్తాం. ఏ పనినైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైన ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకు వస్తుందా? నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. ముందు తాను వెళ్ళవలసిన దారిని తనకు తాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపించగలడు. సాధ్యమైనంత వరకు ఎదుటివారికి మంచిని చేయటానికి ప్రయత్నించండి. మనం చేసిన మంచే కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనకు చేరుతుంది. బతికితే సింహంలా బతకాలి. అది ఎప్పుడు సింహాసనం కోసం ఆలోచించదు. సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం.